నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. తెలంగాణ శాసన మండలి వైస్ చైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో సభలో అడుగుపెట్టిన బండ ప్రకాష్ కి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య జీవితం నుండి బండ ప్రకాష్ ఎదిగారని, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. వెనుకబడిన సామాజిక వర్గం నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగారని, ముదిరాజుల అభివృద్ధికి బండ ప్రకాష్ ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అల్లూరి రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దినేష్ కులచారి బీజేపీ భరోసా యాత్ర నిర్వహించారు. రౌట్ల, న్యాయవనంది, చిన్న వాల్గోట్, పెద్ద వాల్గోట్, కొండూరు, సిరికొండ గ్రామాల్లో ర్యాలీగా వెళ్తూ ప్రజలకు భరోసా ఇచ్చారు దినేష్ కులచారి. ప్రజలకు భరోసా ఇస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు, రైతులకు వివరించారు. రైతులకు 24 గంటలు కరెంటు లేక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని దినేష్ కులచారి అన్నారు. నగరంలో చాలా మార్కెట్లు హైజెనిక్ గా లేవని సీఎం కేసీఆర్ అన్నారు. మార్కెట్లపై అసెంబ్లీలో లేవనెత్తి ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. మోండా మార్కెట్ ను చాలా సైంటిఫిక్ గా కట్టారని, అన్ని జిల్లాల కలెక్టర్లకు మోండా మార్కెట్ ను చూపించామని సీఎం చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఆధునిక మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కల్తీ విత్తనాలు సరఫరా చేస్తే పీడీ యాక్ట్ కేసులు పెడతామని కేసీఆర్ చెప్పారు. కల్తీ విత్తనాల బెడద లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కి కొత్త గవర్నర్ గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమించారు. ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేశారు. మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్, సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా త్రివిక్రమ్ పట్నాయక్, జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్, అసోం గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివప్రసాద్ శుక్లా, మణిపూర్ గవర్నర్ అనసూయ, లడక్ గవర్నర్ గా బీడీ మిశ్రా, నాగాలాండ్ గవర్నర్ గా గణేశన్ నియమించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 14న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులతో చర్చలు జరుపుతారు. కాగా కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద సాయి నేడు కొండగట్టు వెళ్లనున్నారు. ఆలయ పరిశీలన అనంతరం ఆలయ పునర్నిర్మాణ ప్రణాళికలను రూపొందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ప్రకటించి నిధులు కేటాయించింది. మరోవైపు హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గతేడాది అమ్మవారి దర్శనానికి వచ్చిన సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధిపై హామీ ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా జెడ్పీ మైదానంలో ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపునకు తీసుకొచ్చి పెళ్లి వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో 220 మంది జంటలు వేద పండితుల సమక్షంలో ఒక్కటయ్యారు. వివాహాలను కన్నుల పండుగగా నిర్వహించడంతో నవవధువుల బంధుమిత్రులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు కేశవరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ కువ్వల బాలరాజు, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ చేసి నవవధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అనారోగ్యానికి గురవడంతో సంగారెడ్డి జిల్లా సదాశివపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు, ఆ పార్టీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతా ప్రభాకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయ్యప్ప స్వామి కృపతో చింతా ప్రభాకర్ త్వరగా కోలుకుని ప్రజా జీవితంలో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని పల్లెల రూపురేఖలు మారిపోయాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణను ఇబ్బంది పెడుతున్న కేంద్రం కూడా గ్రామాలకు అవార్డులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖకు 31,000 కోట్ల బడ్జెట్ పెట్టామని, ఉమ్మడి రాష్ట్రంలోని ఇంత పెద్ద మొత్తం ప్రతిపాదించలేదని ఎర్రబెల్లి వివరించారు. వనపర్తి జిల్లా కొత్తకోటలోని నేషనల్ హైవే 44 పై మదర్ తెరీసా జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి యాదగిరిగుట్ట నుంచి తిరుపతి వెళుతున్న యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో కొత్తకోట సమీపంలో అదుపు తప్పి బస్సు బోల్తా పడిందని ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి చెప్పారు. బస్సులో 37 మంది ప్రయాణికులు ఉండగా 15 మందికి స్వల్ప గాయాలు కాగా 3 తీవ్రంగా గాయపడినట్లు ఎస్ఐ చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామన్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాగశేఖర్ తెలిపారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం చిలుకమ్మ తండ గ్రామ పంచాయతీ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. 2 వ్యక్తులు దొంగిలించిన ద్విచక్ర వాహనం, నగదు, చిల్లర నాణాలు, కత్తులు, సుత్తి, కత్తెరతో గ్రామ శివారులోని డంపింగ్ యార్డులో సేద తీరుతున్న సమయంలో గ్రామస్తులు తాళ్లతో కట్టి చితకబాదారు. అనుమానాస్పదంగా కనిపించడంతో గమనించిన గ్రామస్తులు వారిని ప్రశ్నించి వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఓ సంచిలో మారణాయుధాలు, చిల్లర, నగదు, నాణాలు కనిపించడంతో తాళ్లతో కట్టి చితకబాది పోలీసులకు అప్పగించారు. 2 యువకులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. నరసింహుని జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయ ముఖ మండపంలో శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. శత కలశాల్లోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు పెరుగుతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అర్చకులు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ఆలయంలో సుమారు గంటన్నర పాటు కొనసాగింది. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద పండితులు స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలు ఆలయ అర్చకులు అధికారులు పాల్గొన్నారు. ఈ పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజల్లో ఉండే అభద్రతా భావాన్ని తొలగించడానికి, శాంతి భద్రతలను పరిరక్షించడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు పోలీసులు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రంగసాయిపేట మహంకాళి అమ్మ దేవాలయం నుండి ఉర్సు మీదుగా అండర్ బ్రిడ్జ్ వరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ర్యాలీ వల్ల ప్రజలకు ధైర్యం పెరుగుతుందని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని ప్రభుత్వ విప్గా నియమించిన సందర్భంగా కరీంనగర్ జిల్లా కమలాపూర్లో బీఆర్ఎస్ నేతలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి పనులను కౌశిక్ రెడ్డి చేపట్టారని తెలిపారు. సీఎం ప్రభుత్వ విప్గా నియమించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తల తరపున బీజేపీ నేత ఎర్రం ఇంద్రసేనారెడ్డి అభినందనలు తెలియజేశారు. ఏ కాస్త సెలవు దొరికితే చాలు వ్యవసాయ కూలీగా మారుతారు ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. సబ్ రిజిస్టర్ తస్లీమా ఎప్పటిలాగే చేనుబాట పట్టారు. రెండో శనివారం సెలవు కావడంతో వ్యవసాయ పనులకు వెళ్లారు. ములుగు మండలంలోని జగ్గన్నపేట పరిధి చిన్న గుంటూరు పల్లికి చెందిన బానోత్ సమ్మయ్య జ్యోతి దంపతుల మిరప తోటకు వెళ్లి కూలీలతో కలిసి మిరపకాయలు కోశారు. మధ్యాహ్నం మహిళా కూలీలతో కలిసి భోజనం చేశారు. ఇక రోజంతా పని చేసినందుకు గాను వచ్చిన కూలీ డబ్బులు 250తో మరికొన్ని కలిపి మరొకరికి అందించారు. విద్యార్థులు అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ సూచించారు. కరీంనగర్లోని అకాడమిక్ హైట్స్ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన ఏకత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు చెడు మార్గాల వైపు వెళ్లకుండా సన్మార్గంలో వెళ్లాలని సూచించారు. తమ పాఠశాలలో పిల్లలకు కేవలం చదువులే కాకుండా ఇతర కార్యక్రమాలలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి వేడుకలు నిర్వహిస్తామని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్కేఆర్ కాలేజీ విద్యార్థిని ఏపీ రాజధాని అంశంపై వెంకయ్యనాయుడిని ప్రశ్నించింది. అందుకు ఆయన బదులిస్తూ ఈ వ్యవహారంలోని వివాదాస్పద అంశాల జోలికి వెళ్లబోనని స్పష్టం చేశారు. అయితే రాజధాని ఏర్పాటు ప్రజాభిప్రాయం ప్రకారం జరగాలని అభిప్రాయపడ్డారు. అమరావతిపై తన అభిప్రాయం గతంలోనే చెప్పానని వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ప్రధానితో కలిసి శంకుస్థాపనలో పాల్గొన్నానని వెల్లడించారు. కేంద్ర మంత్రి హోదాలో అమరావతి అభివృద్ధికి నిధులు కూడా మంజూరు చేశానని వివరించారు. నా అభిప్రాయం ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అని రాజధానిపై తన మనోభావాలను పంచుకున్నారు. గుండెపోటుకు గురైన నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స కొనసాగుతోంది. జనవరి 28న ఆయనను కుప్పం నుంచి ఇక్కడికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విదేశీ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యుడు రామకృష్ణ వెల్లడించారు. హృద్రోగంతో పాటు నాడీ సమస్యలకు ఆ వైద్యులు చికిత్స చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి భక్తులు బయట టీబీసీ వరకు క్యూ లైన్ లో వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శన సమయం 30 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మరమ్మతు పనుల కారణంగా గుంటూరు కాచిగూడ రైలును నేటి నుంచి ఈ నెల 28 వరకు, కాచిగూడ గుంటూరు రైలును రేపటి నుంచి మార్చి 1 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే కాచిగూడ మెదక్ రైలును రేపటి నుంచి మార్చి 1వ తేదీ వరకు, మెదక్ కాచిగూడ రైలును రేపటి నుంచి మార్చి 1 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు మచిలీపట్నం కర్నూలు సిటీ రైలును 14, 16, 18, 21, 23, 25, 28 తేదీలో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైలును దొనకొండ గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఈ నెల 24, 26 తేదీల్లో ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో నిర్వహించే ఏఐసీసీ ప్లీనరీకి కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ప్లీనరీలో వివిధ తీర్మానాల ముసాయిదాలను రూపొందించేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని వివిధ అంశాలపై 6 సబ్ గ్రూపులను నియమించారు. ముసాయిదా కమిటీలో మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎస్సీ, ఓబీసీ, మైనార్టీ, ఆదివాసీ విభాగాల జాతీయ
సమన్వయకర్త కొప్పుల రాజుకు కీలక స్థానం ఇచ్చారు. కాంగ్రెస్ జాతీయ నేతలు చిదంబరం, వీరప్ప మొయిలీ, శశి థరూర్, భూపీందర్ సింగ్ హుడా, ముకుల్ వాస్నిక్, పృథ్వీరాజ్ చౌహాన్లతో పాటు 21 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీకి కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఆర్జేడీ యువనేత బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో ఆయన భేటీ అయ్యారు. రాంచీలో కీలక అంశాలపై చర్చించారు. సీఎంతో కలిసిన అనంతరం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. రాబోయే 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. జార్ఖండ్లో అధికార కూటమికి చెందిన పార్టీలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సంకీర్ణాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు తేజస్వి యాదవ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆప్ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆప్ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. పోటాపోటీగా ఓవైపు బీజేపీ, మరోవైపు ఆప్ నేతల నినాదాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆప్ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ప్రధాని మోడీ అవినీతి పాలన కొనసాగిస్తూ సీబీఐ, ఈడీతో అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలంగాణ ఆప్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ సుధాకర్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కాంట్రాక్టర్ బస్తీలో షాదీఖానాకు ప్రభుత్వం మంజూరు చేసిన స్థలం కబ్జాకు గురైందని మైనార్టీ నాయకులు ఆరోపించారు. కబ్జాదారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ మైనార్టీ నాయకులు కాంటా చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. 1999లో ఆనాటి టీడీపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు 170 పీపీ భూమిలో 2 ఎకరాలను రెవెన్యూ శాఖ కేటాయించిందని వారు చెప్పారు. వెంటనే సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలకు తీసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్. బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘ చర్చ జరగాల్సి ఉందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా అదే పరిస్థితి ఉందన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. నర్సింగ్ కాలేజీలో విషయంలోనూ ఇదే జరిగిందన్నారు సీఎం కేసీఆర్. అర్హత లేని వారికి కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇస్తున్నారని ఆరోపించారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. అర్హులందరినీ పక్కకు పెట్టి వారికి అన్యాయం చేస్తున్నారని కేసీఆర్, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వారిని కలెక్టర్లుగా నియమిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం మాట వినే వారికే ప్రమోషన్లు ఇస్తున్నారని అన్నారు. మోదీ కన్నా మన్మోహన్ సింగ్ ఎక్కువ పనిచేశారన్నారు సీఎం కేసీఆర్. కానీ ఆయన ప్రచారాలు చేసుకోలేదన్నారు. ది లాస్ట్ డికేడ్ బుక్ ను గురించి ప్రస్తావించిన కేసీఆర్ పరిశ్రమలు మూతపడుతున్నాయని, ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని చెప్పారు. మోదీ గెలిచారు, బీజేపీ గెలిచింది, కానీ ప్రజలు ఓడారన్నారు ముఖ్యమంత్రి. అన్ని రంగాల్లోనూ దేశం తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. దివాళా తీసిన మాదే పైచేయి అంటున్నారని కేసీఆర్ తెలిపారు. సమర్థవంతమైన నాయకత్వం, ప్రజల పక్షాన పోరాడే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టిందని, అలాంటి బీజేపీని ఎదుర్కొన్న సత్తా కేవలం కేసీఆర్కే ఉందని అందరూ కొనియాడుతున్నారని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల కొనుగోలు ఘటనపై ప్రస్తావించిన ఆయన వీడియో, ఆడియో వంటి కీలక ఆధారాలతో బీజేపీ బండారం బయట పెట్టామన్నారు. బీజేపీ కుట్రలు పలు రాష్ట్రాల్లో ఫలించాయని, కానీ ఆ కుట్రలను తిప్పికొట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. కుట్రలు చేసే కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలని, లేదంటే సైలెంట్ గా ఉండాలని సూచించారు. అంతేగాని ప్రగతి భవన్ గోడలు కూల్చేస్తామంటూ మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. సచివాలయాన్ని కూల్చేస్తామని బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కనీసం సచివాలయాన్ని తాకే దమ్ము బండి సంజయ్ కు ఉందా అని నిలదీశారు. దేశంలో పలు కట్టడాలు డోమ్తో నిర్మించారని, వాటిని కూడా బండి సంజయ్ పేల్చేస్తారా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశా పోస్టులకు ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. బస్తీ దవాఖానాలో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు బస్తీ దవాఖానాలో 1 కోటి మంది ప్రజలు సేవలు పొందారని వెల్లడించారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు. పేదల సౌకర్యం కోసం బస్తీ దవాఖానాల పనిదినాల్లో మార్పు చేస్తామన్నారు. ఇకపై శనివారం సెలవు ఇస్తున్నామని, ఆదివారం పనిచేయనున్నామని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం సభ్యులు కలిశారు. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రేవంత్ కు వినతి పత్రం అందించారు. బడ్జెట్లో దివ్యాంగులకు నిధులు కేటాయించడంతో పాటు దివ్యాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని వారు కోరారు. షరతులు లేకుండా దివ్యాంగులకు ఆసరా పింఛన్ వర్తింపచేయాలని, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. బీజేపీ శ్రేణులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవినీతి పాలన కొనసాగిస్తూ సీబీఐ, ఈడీతో అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ అదానీ మెగా స్కామ్ పై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి అబిడ్స్ కు తరలించారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్న ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టబద్ధం చేయడంలో తీవ్ర జాప్యం చేస్తుందని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా రేపు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా మాదిగ ఉపకులాలు పాల్గొనాలని ఆయన కోరారు. తెలంగాణలో బీజేపీ చేస్తున్న భరోసా యాత్ర పేరును మాదిగల నమ్మక ద్రోహ యాత్ర అని పెట్టుకోవాలని దుయ్యబట్టారు. అల్వాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వీటా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, రాజ్ జితేందర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య సేవలను ఆరంభించారు. నిర్వాహకులు విఠల్ సుభాష్లతో కలిసి హాస్పిటల్లో అన్ని విభాగాలను పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకుంటామని, స్థానిక ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ విధానాలే దేశంలోని ప్రధాన సమస్యలకు మూల కారణమని సిపిఐ ఎంఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుద్ధ సత్యనారాయణ ఎస్ వేణుగోపాల్ అన్నారు. హైదరాబాద్ ఎస్వీకేలో సామ్రాజ్యవాదం, కార్పొరేటీకరణ వంటి అంశాలపై ఏర్పాటు చేసిన రాష్ట్ర సదస్సులో వారు పాల్గొన్నారు. కోవిడ్ వల్ల, డబ్బుల మార్పిడి వల్ల ప్రభుత్వ సంస్థలన్నీ కుదేలయ్యాయని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ల సంస్థలైన అంబానీ, అదానీ గ్రూపులకు మొగ్గు చూపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ 3 పార్టీల కలయికనే రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలుస్తుందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల కేంద్రంలోని కర్ధనూరు గ్రామంలో శ్రీ 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 అక్క మహంకాళి బీరప్ప స్వామి కామరథి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా జరిగింది. సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ వడ్డే కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే 5 లక్షల రూపాయల విరాళం అందించారు. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల నిర్మాణానికి, అభివృద్ధికి సహకరిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో రైతులను కదిలిస్తే చాలు వారి అత్యంత దయనీయమైన పరిస్థితి కన్నీళ్లు తెప్పిస్తుంది. ఎలాగైతే వర్షం రాకడా, ప్రాణం పోకడా ఎవరికి తెలియదో ఇక్కడ కరెంటు రాకడ కూడా తెలియని పరిస్థితి. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. తినే 2 మెతుకులు కూడా తినలేక కంటి మీద కునుకు లేకుండా పోతుంది. కనీసం చేలో కూలీలకు మంచినీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని అన్నదాతలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కనీసం 20 గంటలు కరెంటు ఇవ్వాలని కోరుతున్నారు. 6 గాలాలు పండించిన పంట చేతికి రావాలంటే తక్షణమే కరెంటు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పోడు భూములు సర్వే చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో పోడు భూములు సర్వే చేయకపోవడాన్ని నిరసిస్తూ పాదయాత్ర చేపట్టారు. 3 దశాబ్దాలుగా పోడు సాగు చేసుకుంటున్న భూములు సర్వే నిలిపివేశారని, భూముల సర్వేలు అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిపారు. పోడు భూముల సమస్యపై రాజకీయ పార్టీల ఉద్యమాల ఫలితంగానే అటవీ హక్కుల చట్టం ఏర్పడుతున్నారు. 11 లక్షల ఎకరాలకు పట్టాలిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఎల్లన్న నగర్లో భూములు సర్వే చేయకుండా ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని భూములు సర్వే చేయాలని, లేదంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. భూత వైద్యం పేరుతో 7 పెండ్లిళ్లు చేసుకున్న దొంగ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు 8వ పెండ్లికి సిద్ధమైన వీఐపీ దొంగ బాబా ఆట కట్టించారు. దయ్యం పట్టిందని యువతలను లొంగ తీసుకుని పెళ్లి చేసుకుంటున్నాడు ఈ మాయగాడు. లంగర్ హౌస్ లో 8వ పెళ్లి చేసుకుంటుండగా పక్కా సమాచారం ప్రకారం పోలీసులు అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ పెళ్లి కోసం సుమారు 200 మంది బంధువులు ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. వివాహ తంతు కొనసాగుతుండగా చివరి నిమిషంలో పోలీసులు ఆ పెళ్లిని ఆపేశారు. పక్క రాష్ట్రంలోని బడా రాజకీయ నాయకుల అండతోనే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని నాయక్ రైస్ మిల్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా గంజాయి పట్టుబడింది. పోలీసులను చూసి 2 మోటార్ సైకిళ్లపై 4 యువకులు వెనుతిరిగి పారిపోతుండగా అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు 1,38,000 రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. 4 యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ మారాలని కోరుకుంటున్నారని, ఆయన వెళ్లే మార్గం సైతాన్ మార్గం అని వ్యాఖ్యానించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా అప్పులు లేని తెలంగాణ చేయాలని 9 ఏళ్లుగా కేసీఆర్ ను కోరుతున్నానని అన్నారు. మార్పు చెందకపోతే ముఖ్యమంత్రి పతనం ఆరంభమవుతుందని చెప్పానని, ఇప్పుడు అదే జరుగుతుందన్నారు.
దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న భగత్ సింగ్ కోషియారి రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి మహారాష్ట్ర నూతన గవర్నర్గా రమేష్ బైస్ ను నియమించారు. సిక్కిం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, జార్ఖండ్ గవర్నర్గా రాధాకృష్ణన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా శివప్రతాప్ శుక్లాను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. అసోం గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఛత్తీస్గఢ్ గవర్నర్గా ఉన్న అనసూయ ఉయికేను మణిపూర్ గవర్నర్గా నియమించారు. నాగాలాండ్ గవర్నర్గా లా గణేశన్, మేఘాలయ గవర్నర్గా ఫాగు చౌహాన్, బీహార్ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నియమితులయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గరలోని ఓ షాపింగ్ మాల్ నుంచి బయటికి వస్తున్న యువకుడిపై దాడి జరిగింది. దాదాపు 20 మంది యువకులు దాడి చేశారు. అందరూ చూస్తుండగా అతనిని ఈడ్చుకెళ్లి దాడికి తెగబడ్డారు. అక్కడ ఉన్న స్థానికులు అడ్డుపడ్డారు. మరికొంతమంది ఒక్కసారి అరవడంతో దాడి చేసిన దుండగులు పరారయ్యారు. పంజాగుట్ట పోలీసులకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానికులే దాడికి గురైన యువకుడిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.